రత్న మేడం గారు, డిఎస్పి మహేష్ గారు, పట్టణ ఇన్స్పెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, పత్రికా విలేకరుల మిత్రులందరూ మరియు నా హిందూ, క్రిస్టియన్, ముస్లిం, ఇతర మతాల సహోదరులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నా. హిందూపురం అంటేనే ఒక శాంతిపురం అని మేడం టైటిల్ ఇచ్చారు. మేడం గారు ఏదైతే స్వాభావికంగా ఉన్న లక్షణం ఉండిందో హిందూపురానికి, దాన్ని ఈరోజు గుర్తించి పేరు పెట్టారు. వి మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను 72లో పుట్టాను. అప్పటి నుంచి కూడా హిందూపురంలోనే ఉంటూ ఉన్నాను. ఒక 5-6 సంవత్సరాలు అటు ఇటు పిహెచ్డి చేయడానికి బయటికి వెళ్ళడం తప్ప. మా హిందూపురం పేరుకే సెన్సిటివ్ ఏరియా అని లిస్ట్లో ఉంది, కానీ నెవర్ ఇట్ వాజ్ సెన్సిటివ్ అండ్ నథింగ్ హ్యాపెండ్ ఎనీథింగ్ దట్ వీ కెన్ నోటీస్ అనే పేపర్. ఎందుకంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇతర జొరాస్ట్రియన్ మతస్థులు కూడా ఉన్నారు మా హిందూపురంలో, మనకి తెలియకపోవచ్చు. అదేవిధంగా జైనులు కూడా ఉన్నారు. చాలా మత సామరస్యం కలిగిన హిందూపురం. ఇక అందరం కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరం కూడా వీఆర్ క్లాస్మేట్స్ సమ్ టైమ్ బ్యాక్. ఇప్పుడు మండపాలు నిర్వహిస్తున్న మా మిత్రులందరూ కూడా మేము క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే ఒకటి తీసుకొని బయట చేసుకుంటారు కదా మీరు, మేము బయట చేసుకునేవాళ్ళం. బయట అడిగి 2 గ్లాసులు తీసుకొని మళ్ళా పోసుకొని తాగేవాళ్ళు. ఇలాంటి హిందూపురాన్ని నిజంగానే శాంతిపురం అనేది చాలా సంతోషంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. అక్కడ హిందూ అని కానీ, ముస్లిం అని కానీ, క్రైస్తవులు అని కానీ మరి ఏ పేరు లేదు. ఆయన మానవుల్ని ప్రేమించడానికే భూలోకానికి వచ్చాడు. అదే విధంగా మా హిందూపురంలో అయితే ఈ పరమత సహనం అనేది ఇన్నేట్ క్వాలిటీ. ఇట్ ఇస్ ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ హిందూపురం పీపుల్. ఎప్పటికి కూడా ఇలాంటి సమస్య రాలే. పోలీసింగ్ కూడా చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎంత ఉత్తమమైన పోలీసింగ్. అనంతపురం చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అనంతపురం అనేది చాలా సెన్సిటివ్ డిస్ట్రిక్ట్. మన ప్రాంతం ఇది. చాలా ముస్లిమ్స్ ఉంటారు. అంటే హైదరాబాదు, కత్రి, హిందూపురం అని ఇలా పేర్లు రాస్తే ఇక్కడ సమస్య ఉండడానికి అవకాశం ఉన్న ప్రాంతమే. కానీ నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఒక సమస్య జరగలేదు. దానికి కారణం ఏంటంటే మాలో సోదర భావం ఉంది. మా హిందూపురంలో సోదర భావం ఉంది. ఒకరినొకరు మేము గౌరవించుకుంటాం. ఏదైనా సరే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళిపోతాం, 4 స్టెప్పులైనా సరే వెనక్కి వెళ్తాం. ఎందుకంటే అందరం కలిసి ఐక్యతగా 100 స్టెప్పులు ముందుకు వెళ్ళాలి. నిన్ననే చూడండి, సౌత్ కొరియా ఇలాంటి వాళ్ళందరూ కూడా 2050లో ఉన్నారట. 2050లో ఉన్నారట. మనము 2024లో లేము. దాదాపుగా చెప్పాలంటే 80% ఆఫ్ ఇండియా ఈజ్ ఇన్ బిఫోర్ 2000. మిలీనియంలో కూడా రాలేదు. అంత వెనుకబాటుతనం ఉంది కంటిన్యూమ్ ఆఫ్ డెవలప్మెంట్ చూసుకుంటే. కానీ మనకున్న హ్యూమన్ రిసోర్సెస్ ని మనం కన్నా రిసోర్స్ఫుల్ హ్యూమన్స్ గా కన్వర్ట్ చేసుకున్నామంటే ఇండియా విల్ బి నంబర్ 1. నాట్ జస్ట్ ఎకనామిక్ ఇండస్ట్రీస్ లో. ఎకనామిక్ ఇండస్ట్రీస్ లో ఇప్పుడు 5th పొజిషన్ లో ఉన్నాం. 3rd కి వెళ్తాము. 1st and 2nd కష్టం, అమెరికాని, చైనాని కొట్టడం. బట్ మిగిలిన వాటిని కొడతాం. కానీ నేను అంటున్నది ఇది, అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆకలి అనే ఇండస్ట్రీస్ లో మనం వెనకాల ఉన్నాం. చదువు అనే ఇండస్ట్రీస్ లో చాలా వెనకాల ఉన్నాం. నిపుణతలు అంటే స్కిల్స్ ఇన్వెంటరీలో చూసుకుంటే మనం చాలా వెనకాల ఉన్నాం. ఇలా ఎన్ని రాసుకుంటూ పోతే మనం డెవలప్ కావాల్సిన చాలా ఉన్నాయి. ఇది అందరి బాధ్యత. కాబట్టి ఇలాంటి పండుగల్లోనే మనం కలుసుకుంటాం, ఇలాంటి ఉత్సవాల్లోనే మనం కలుసుకుంటాం. ఒకరినొకరు ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి? మనము ఉత్సవాల్లో భేదాభిప్రాయాలు వచ్చిన తర్వాత, వాటిని సరిదిద్దుకున్న తర్వాతనే ఐక్యత ఎక్కువ పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏ భేదాభిప్రాయాలు కూడా లేవడం వల్ల మా హిందూపురానికి మేడం గారు ఇచ్చిన శాంతిపురం అనేది చాలా మంచి పేరు. ఇక్కడికి రాకూడదు. ముస్లిం సహోదరులు ఏ విధంగా సహకరిస్తున్నారో అంతకు మించి మనం సహకరించాలనే ఒక సందేశాన్ని నేను తప్పకుండా తీసుకెళ్తాను. అండ్ మా తరఫున నేను ఇస్తున్న మాట ఏమిటంటే, హిందూపురంలో ఉన్న ఏదైతే శాంతిగా జరుగుతున్న ఈ ర్యాలీ, వినాయక చవితికి బంధువులు వస్తారో తెలియదు, కానీ వినాయక నిమజ్జనానికి మా ఊర్లోకి ఒక ఇంటికి 20 మంది బంధువులు వస్తున్నారు. ఒక ఇంటికి 20 మంది బంధువులు. ఆ రోజు హిందూపురం అంతా కూడా ఒక పండగ ఉత్సవం. నాకు తెలిసి ఒక 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుంది ఆ రోజు చిన్న చిన్న వ్యాపారస్తులకి. కాబట్టి ఎకనామికల్ గా కూడా ఇది చాలా ప్రాశస్త్యం తీసుకున్న పండుగ ఇది. ఈ పండుగలను మనము తక్కువ అంచనా వేయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా చివరి పాయింట్ ఒకటి చెబుతున్నాను. లీడర్షిప్ డెవలప్మెంట్ అనేది విగ్రహాలు ఎక్కడైతే ఇన్స్టాల్ చేశారో అక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు స్టార్టింగ్ ఫ్రమ్ 12 years ఏజ్ టు 25 years ఏజ్
లీడర్లుగా, మేనేజర్లుగా, ఒక సీఈఓలుగా ఎదిగే పరిస్థితి ఉంది అక్కడ. మేడం, ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. నేను చెప్తున్నాను చూడండి, మా లాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. మా వల్ల కాదు అది. ఎందుకంటే ఆ పిల్లలు 9 రోజులు కావచ్చు, 7 రోజులు కావచ్చు, ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ప్లాన్ చేస్తారో తెలియదు. కానీ పెద్దలు కూడా సహకరించడం అనేది చాలా తగ్గింది. ఇప్పుడు పెద్దల యొక్క ఇంటర్వెన్షన్ కూడా చాలా తక్కువ ఉంది. అయితే ఆ పిల్లల్ని ఎదిగే క్రమంని ఒకసారి చూడండి, గమనించండి. నెగటివ్ సైడ్ చూస్తున్నాం, పిల్లోడు ఏదో మందు కొట్టి గొడవ అని, అది అందరూ చేస్తలేదు. పాజిటివ్ సైడ్ నేను అబ్జర్వ్ చేశాను, ఒక 4-5 ఏళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్నా. చిన్న చిన్న పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు, డిగ్రీ పిల్లలు ఒక పెద్ద ప్రాజెక్ట్ లాగా తీసుకుంటున్నారు. దీన్ని ఒక డిపిఆర్ రెడీ చేస్తున్నారు, సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. చివరికి అంతో ఇంత మిగిలించి అకౌంట్ లో పెట్టుకుంటున్నారు డబ్బులు. వీళ్ళందరికీ మనం ఎంకరేజ్ చేయాలంటే ఒకసారి చప్పట్లు కొట్టండి యూట్యూబ్ బట్టి. అలా ఎదిగే పిల్లల్ని పాజిటివ్ సైడ్ కి మోటివేట్ చేయాలి. మనము ఎలా పాజిటివ్ సైడ్ కి మోటివేట్ చేయాలంటే వాళ్ళని సొంతంగా స్వతంత్రంగా వదలకూడదు. పెద్దవాళ్ళుగా మనలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూన్ అవ్వాలి. వాళ్ళు మనల్ని అంటే వెల్కమ్ చేయరు, మనం వెళ్ళినా కూడా పెద్దగా కేర్ చేయరు. అయినా నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ ఐడెంటిఫై ద ఒపీనియన్ లీడర్స్. మనం వెళితే అక్కడ అందరూ సైలెంట్ అయిపోయే పెద్దలు మన ఏజ్ గ్రూప్ లో ఉన్నారు. వాళ్ళని